పిల్లల టీవీ. సూర్యాభాయ్ సూర్యాభాయ్ సూర్యాభాయ్. ఏంటి మనిషి బ్రో, ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచినట్టు? నీకిది న్యాయమా సూర్యాభాయ్? దేని గురించి మాట్లాడుతున్నావు బ్రో? అర్ధరాత్రి ఆడపిల్ల కాదు కదా, మిట్ట మధ్యాహ్నం మగాడు కూడా బయటకు రాలేని పరిస్థితి భాయ్. ఇంతకేమంటావు బ్రో? ఎండలు ఎక్కువగా ఉన్నాయి, కాస్త తగ్గించు సూర్యాభాయ్. నీ అవ్వ. అదేంటి సూర్యాభాయ్? మొన్న నువ్వే కదా ఇది ఎండాకాలమా వానాకాలమా అన్నది. అంటే సూర్యాభాయ్. నీ అవ్వ తగ్గేదేలే. సరే భాయ్, నువ్వు తగ్గాలంటే మేమేం చెయ్యాలి? అది మీ వల్ల కాదు. అది కాదు సూర్యాభాయ్, సోషల్ మీడియాలో నిన్ను ట్రోల్ చేస్తుంటే చాలా బాధగా ఉంది. నన్ను ట్రోల్ చేస్తున్నారా? ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పు. నువ్వు సూర్యుడివా యముడివా అలా మండుతున్నావేంటి? నిన్న 45 డిగ్రీలు, ఇవాళ 46 డిగ్రీలు. చనిపోతే హూ ఈస్ రెస్పాన్సిబుల్? యాక్చువల్గా నా టార్గెట్ 50 డిగ్రీలు. అలా అనకు సూర్యాభాయ్, మొన్ననే నీ వల్ల ఒక పెళ్లి కూడా ఆగిపోయింది తెలుసా? నా వల్ల పెళ్ళి ఆగిపోయిందా? హౌ? పెళ్లి కార్డులు పంచుదామని ఎండలో తిరిగి తిరిగి నల్లగా అయ్యాడు, దాంతో పెళ్ళే ఆగిపోయింది. బాగా తిరిగాడు కదా. సూర్యాభాయ్, నీకు దమ్ముంటే ఏసీ ఉన్నవాడితో పెట్టుకోగలవా? ఏసీ పెట్టుకుంటే కూల్గా ఉంటుందని నువ్వు అంటున్నావు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నేను అంటున్నాను. సూర్యాభాయ్, దీనికి పరిష్కారం లేదా? ఎందుకు లేదు, కానీ నీ వల్ల కాదు. సూర్యాభాయ్ అలా అనకు ప్లీజ్. బట్టలు ఉతికిన వెంటనే ఆరిపోతున్నాయి, వేసుకున్న వెంటనే తడిసిపోతున్నాయి భాయ్. సూర్యాభాయ్ అలా నవ్వకు ప్లీజ్. అసలు మీ మనుషులు చేసిన అది పెద్ద తప్పేమిటో తెలుసా? పెళ్లి చేసుకోవడమే కదా భాయ్. అంతకు మించిన పెద్ద తప్పు చెట్లను నరికివేయటం. సారీ భాయ్, ఇంకోసారి అలా జరగదు. ఇప్పుడు కూలర్లో పోస్తున్న వాటిలో సగం నీళ్లు చెట్లకు పోసి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. నా నుంచి మీరు తప్పించుకోవాలంటే మీరు చెయ్యాల్సింది. త్వరగా చెప్పు బాయ్, చెప్పు బాయ్, చెప్పు. నీకేమైనా లూజ్ మోషనా? అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఎలా నాటించాడో అలా మీరు కూడా ప్రతి ఇంటికి నాటించాలి. సూర్యాభాయ్, ఎండకు చర్మం నల్లబడుతుంది కదా, దానికి బదులు జుట్టు నల్లబడితే ఎంత బాగుంటుందో.